తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ భేటీలో ప్రధానంగా అయితే బడ్జెట్ పై చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, అటు రుణమాఫీ, 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాలకు అయితే అగ్రపీట వేస్తుంది ప్రభుత్వం. అయితే భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చిస్తున్నారు? అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇందులో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్కు ఆమోదంపై అంటే చర్చ కొనసాగుతుంది. ఆ తర్వాత ఆమోదం తెలుపుతారు. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టగా మండలిలో శ్రీధర్బాబు ప్రవేశపెడతారు. ప్రధానంగా ఈ బడ్జెట్ పైన ఎట్లా ఉంటుందని సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర బడ్జెట్ నుంచి కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఎట్లా చేస్తారనే పైన కూడా సర్వత్ర ఉత్కంఠత నెలకొంది. కానీ సంక్షేమం, అభివృద్ధి ఈ 2 లక్షలుగా రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు పోతున్న సంగతి తెలిసిందే. సో గత ఓటన్ అకౌంట్ బడ్జెట్ 4 నెలల పాటుగా ఉన్నటువంటి 2,75,891 కోట్లు ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉంది. సో గతంలో అంటే ఓటన్ అకౌంట్ బడ్జెట్లో వ్యవసాయానికి రుణమాఫీ కోసం 10,000 కోట్లు కేటాయించింది. కానీ ఈసారి 2 లక్షల రుణమాఫీ సంబంధించిన ఉన్న నేపథ్యంలో దాన్ని 31,000 కోట్ల రూపాయలు కూడా పెంచేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో దాన్ని కూడా ఇంక్లూడింగ్ అవకాశం ఉంది. సో దీంతో భాగంగా మనకు ఇప్పుడు 2,90,00,000 వరకు కూడా రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు ఆర్థిక శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా టాప్ ప్రియారిటీ అయితే అభివృద్ధి, సంక్షేమం ఈ 2 ఆస్పెక్ట్స్లో ముందుకు పోతామని చెప్తా ఉన్నారు. అభయస్థం మేనిఫెస్టో, అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యం సంబంధించిన 6 గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయి. మహాలక్ష్మి స్కీము, రైతు భరోసా, చేయూత, రైతు బంధు అంటే రైతు భరోసా సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో దానికి కూడా ఈ బడ్జెట్లో పెద్దపీట వేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వాలు అనేకమైనటువంటి ఆర్థిక విధానాలు అవలంబించక దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వంపై భారం మోపింది. 7 లక్షల కోట్ల అప్పునుంది. సో ఆర్థిక క్రమశిక్షణతో రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు పోతున్న పరిస్థితి కనబడుతుంది. కేంద్రం నుంచి ఎటువంటి నిధులు రాకపోయినా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేట్ ఓన్ ట్యాక్స్ ఆధారంగానే పూర్తి స్థాయిలో బడ్జెట్ను రూపకల్పన చేయబోతున్నారు. దీంట్లో ప్రభుత్వంగా విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 2తో పాటుగా పారిశ్రామిక రంగాలు, అదేవిధంగా పట్టణాభివృద్ధి రంగాలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వాలు వైద్యానికి, విద్యకు ఆశించిన స్థాయిలో బడ్జెట్ అలొకేషన్ చేయలేదు. ఎందుకంటే ఈసారి డబుల్ డిజిట్ ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. సో ఈసారి విద్యకు పెద్దపీట వేసే అవకాశం అయితే కనబడుతుంది. టాప్ ప్రియారిటీ ఇందిరమ్మ రాజ్యం సంబంధించినటువంటి పరిపాలనలో 6 గ్యారంటీ స్కీమ్స్ టాప్ ప్రియారిటీ అని చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో పాటుగా వ్యవసాయానికి 2 లక్షల రుణమాఫీ కూడా ఇచ్చిన సందర్భం నేపథ్యంలో దానికి సంబంధించిన కేటాయింపులు, అదేవిధంగా పట్టణాభివృద్ధికి పట్టణాభివృద్ధి అన్నప్పుడు మనకు 2-3 ఆస్పెక్ట్ చెప్పొచ్చు ప్రస్తుతం. ఎందుకంటే తెలంగాణను ఒక మూడు క్లస్టర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విభజన చేయడం జరిగింది. అర్బన్ సంబంధించిన క్లస్టర్ అంటే ఓఆర్ఆర్ వరకు పట్టణం సంబంధించిన అభివృద్ధి ఒకటి, తర్వాత ఓఆర్ నుంచి బయటికి వరకు సెమీ అర్బన్ తెలంగాణ అనేది, సెమీ అర్బన్ తెలంగాణలో పారిశ్రామిక రంగాలు, ఉత్పాదక రంగాలు అన్నిటి కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనేది కూడా మరొకటి. ఆ తర్వాత రూరల్ తెలంగాణ, అట్లా ఈ రూరల్ తెలంగాణలో వ్యవసాయ సంబంధించినటువంటి ఆధారితమైనటువంటి పంటలు కానీ వ్యవసాయ సంబంధించినటువంటి విధానాలన్నిటి కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యంలో వ్యవసాయానికి పెద్దపీట, అదేవిధంగా పట్టణాభివృద్ధికి పెద్దపీట వేసే అవకాశం అయితే కనబడుతోంది. సో మనకు ఉన్న సమాచారం మేరకు, మనకు వస్తున్న సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పూర్తిస్థాయి బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,90,00,000 అంటే 2,90,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. సో రైతు రుణమాఫీ సంబంధించింది ఎక్స్ట్రా వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూర్పులు కూడా చేయడం జరిగింది. అయితే కేంద్రం నుంచి కొంత తక్కువ మోతాదులో వచ్చిన నేపథ్యంలో కంపెనీలు కానీ ఇతర పట్టణాభివృద్ధికి సంబంధించి కానీ రోడ్స్ కానీ కొన్ని ఉన్నాయి. వాటిని అయినప్పటికీ ఆశించిన స్థాయిలో అవి ప్రభుత్వం ప్రియారిటీ రంగాలకు కాకుండా ఇతర రంగాలకు ఇచ్చారని కూడా చెప్తా ఉంది. సో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించింది ప్రధానమైనటువంటి అంశం. సో మూసీ నది కానీ లేకపోతే మెట్రో రైలు సంబంధించిన ఎక్స్టెన్షన్స్ కానీ ఇతర దీంతో పాటుగా మనకు టీఎస్ఐఎస్సి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి T² సంబంధించినటువంటి అంశాలు కానీ వీటన్నిటి కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఈ బడ్జెట్లో ప్రతిబింబించే అవకాశం అయితే కనబడుతుంది. ఇది పూర్తి స్థాయిలో ప్రస్తుతం మనకు వాస్తవిక బడ్జెట్, కేవలం అంకెల గారడి గత ప్రభుత్వాలు చేశాయి. కానీ అంకెల గారడి కాకుండా వాస్తవిక బడ్జెట్, ప్రజల కొనుగోలు శక్తి ఆధారకంగానే రేవంత్ రెడ్డి సర్కారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ప్రస్తుతం అయితే క్యాబినెట్లో ఈ బడ్జెట్ ఎట్లా ఉంటుందో దానిపైన కూడా చర్చ కొనసాగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెడతారు బడ్జెట్ను. అదేవిధంగా మండలిలో మంత్రి శ్రీధర్బాబు ప్రవేశపెడతారు. సో గంటన్నర పాటుగా బడ్జెట్ కాపీని పూర్తి స్థాయిలో కూడా చేస్తారు. కేంద్రం నుంచి ఆశించిన నిధులు రానప్పటికీ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పోతుందో అనే విషయానిపైన స్పష్టంగా ఈ బడ్జెట్
బడ్జెట్ కాపీలో ఉండే అవకాశం ఉంది. మన దగ్గర ఉన్నది ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. మనకు ప్రభుత్వం అంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం జనవరిలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ ఇచ్చింది. దీనిలో ఉన్నటువంటి అంశాలు 4 నెలలకు గాను ఈ ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్లో మనకు 2,75,891 కోట్లు ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ పెడితే దీనికి ఎక్స్టెన్షన్గా ఇప్పుడు రైతు సంబంధించిన రుణమాఫీ ఉన్న నేపథ్యంలో మరో 30,000 అంటే 10,000 కోట్లు దప్పబెట్టారు. ఇప్పుడు ఇంకా 21,000 కోట్లు పెంచుతారు కనుక డెఫినెట్గా ఒక 2 నుంచి వెళ్ళి అంటే 2 లక్షల కోట్ల నుంచి వెళ్ళి 3 లక్షల కోట్లు దాదాపు లోపల ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ ఫిగర్ చెప్పాలంటే 2,90,000 కోట్ల రూపాయల వరకు కూడా బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్టయితే మనకు ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు. వాస్తవిక బడ్జెట్ పెట్టబోతున్నారు. ప్రజల యొక్క కొనుగోలు శక్తిని ఉండే విధంగా, అదేవిధంగా ప్రజలపై భారం పడకుండా ఉండే విధంగా ఆర్థిక క్రమశిక్షణతో ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. కేబినెట్ సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ఆమోదించిన తర్వాత 12 గంటలకు బడ్జెట్ను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. ఆ తర్వాత సభ రేపటికి వాయిదా పడుతుంది. ప్రసన్న. రైట్ సాదిక్, థ్యాంక్ యూ.